అప్పన్న తన్నమ్మన్న అప్పన్న తన్నమ్మన్న ముగ్గైర తమ్మన్న ముగ్గైర తమ్మ. లోపల నావల పంత కోరి పెట్టి నానోయ్ బావా గుత్తి వంక వంటిల్లే వైకుంఠం కత్తిపేట కైలాసం. చూడెవరొచ్చారా? అమ్మా నువ్వా? మావయ్య గారు, త్రికరణ శుద్ధిగా ఇంట్లో అడుగు పెట్టాను. గతంలో నేను చేసిన పొరపాట్లు మీ పెద్ద మనసుతో క్షమించండి. అలాగే, చాలా సంతోషం. తాళి తెంచద్దు అని పెద్ద ఆవిడ పట్టుపట్టిందని ఇన్నప్పుడే నువ్వు మా ఇంటికి వచ్చేస్తావని ఊహించానమ్మా. మావయ్య గారు, ఆ ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చేసాను. కట్టుకున్న ఈ బట్టలు కూడా ఆ ఇంటి వినిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నా కొడుకులో ఉన్న పరుషం కోడలో కూడా ఉంది. ఒక్క నిమిషం ఉండమ్మా. మా బాస్ సూపులకి సర్దార్ పాపరాయిలా కనిపిస్తాడు గానీ మనసు మాత్రం నిప్పుల మీద పెట్టిన ఎన్నపోస. చూడమ్మా, గోపికి పెళ్ళయిన తర్వాత కోడలు ఇంటికి వస్తుందని ముందుగానే చీర నగలు కొనట్టు పెట్టాం. చీర మాత్రం పట్టు చీరడమ్మా. నగలు మాత్రం శిలకలపూడి బంగారాన్ని. మా కెపాసిటీ అంతేనమ్మా. ఆ గదిలోకి వెళ్ళి చీర మార్చుకోమ్మా. అప్పరాజు, పిల్లని చూసిన తర్వాత వాడు ఏమంటాడంట? పిల్లని ఏమంటాడో నాకు తెలియదు గానీ మన మాత్రం అంటాడు. అంతేనంటావా? గ్యారంటీ. ఏమిటి అంతలా బిగుసిపోయారు? ఈ బట్టలు ఎవరై? అసలేం జరిగింది? తమరాజు మాట్లాడవే, చెప్పా. ఆండమాయి సరిద్దురా, ఇల్లు వంటింట్లోకి చూడు. నీకే తెలుస్తుంది. నా ఇంటికి వచ్చి వంట చేసేందుకు ఎవరువే నువ్వు? ఆ రోజు తాళి కట్టారు, ఇవాళ తలంబ్రాలు పోశారు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అండి? అసలు ఎవరు అడిగి నువ్వు నా ఇంట్లోకి వచ్చావు? ఎప్పుడు మీరు నా మెళ్ళలో తాళి కట్టారో ఆ నిమిషం నుంచి ఇది మీ ఇల్లు కాదు, మన ఇల్లు. తెలివిగా మాట్లాడు. నీ మెళ్ళలో తాళి కట్టింది నీతో సంసారం చేయడానికి కాదు, నీ పొగరనిచ్చేందుకు. నీ మెళ్ళలో తాళి కట్టింది నిన్ను నా భార్యగా చేసుకునేందుకు కాదు, జీవితాంతం నువ్వు ఎవరికి భార్య కాకూడదని. ఎవరికి భార్య కాకూడదని మీరు ఆ పని చేస్తే నేను మీ భార్యగా ఉండాలనే కదా. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపోదామండి. మర్చిపోదాం? ఏమిటి మర్చిపోయేది? నా హార్మోని బద్దలు కొట్టిన విషయం మర్చిపోతాను, నా గుండె పగలగొట్టిన విషయం మర్చిపోతాను, నువ్వు నన్ను కొట్టిన కోడా దెబ్బలు మర్చిపోతాను. కానీ 10 మందిలో నేను చెయ్యని నేరం నా మీద మోపి నా నిజాయితీ మీద నువ్వు అహంకారంతో వేసిన మచ్చను మాత్రం మర్చిపోలేను. ఆ మచ్చను చెరుపుకోలేను కూడా. చూసారా మావయ్య గారు, భార్యతో మాట్లాడారు. నువ్వు నీ నక్క వినయాలు. ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా, మెడబెట్టి గంటేమంటావా? అగు, ఆ రోజు అంతమందిలో తాళి కట్టిన తర్వాత ఆ అమ్మాయి కాదన్నా నువ్వు కాదన్నా లోకం దృష్టిలో మీ ఇద్దరు భార్యాభర్తలే. ఆ అమ్మాయి నీ పట్ల చేసిన తప్పులన్నిటికీ జీవితానికి సరిపడా శిక్ష వేసి. పాప అమ్మాయి పిచ్చేత్తాపంతో వచ్చి కాపురం చేస్తానంటుంటే కుదరదంటాం ఎట్టుంటుందో తెలుసా? పూర్తయినా గానీ ఖైదీని జైల్లో ఉంచితే ఎట్టగుంటదో అట్టగుంటది. అబ్బాయ, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అలాగే మావయ్య. ఆగో నాన్న, నా కోపం హద్దులు దాని ముందు అమెరికన్ చెడిపోమని చెప్పండి. ఆ అమ్మాయి నా కోడలు. ఈ ఇంటి కోడలు బయటకి ఎంటేసే సాంప్రదాయం రామంది కాదు. కాకపోయినా ఈ అహంభావం ఇంట్లో బయటకి ఎంటే అవసరం నాకు ఉంది. నేనే గంటేస్తాను. అమ్మాయి వాడు అలాగంటాడు కానీ నువ్వు లోపల పదమ్మా. ఆయన మాట ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం నేను ఇక్కడే ఉండిపోతాను మావయ్య గారు. ఆయన ఒప్పుకున్నప్పుడే నేను లోపలికి వస్తాను. ఆ మొగుడికి తగ్గ పెళ్ళానవే తల్లి నువ్వు. అబ్బాయా,
దిగు బాబు, ఇదే మన బంగ్లా. దా. చూడు, నువ్వు తాత బిర్లాలు పుట్టిన ముహూర్తంలో పుట్టి ఉంటావయ్యా. అందుకే ఈ సూర్యచంద్రరావుకి అల్లుడు అవుతున్నావు. రా బాబు రా, కూర్చో. నీ వెళ్ళి అమ్మాయిని పిలుచుకొస్తాను. అలాగేనండి. సార్ అమ్మాయి ఏంట్రా? ఒరే ఆ అమ్మాయి వర్షంలో నిలువునా తగ్గిపోతుందిరా. ఇరుగు పొరుగు వాళ్ళు చూసారంటే మన మొహాన్ని ఉమ్మేస్తారా. లోపలికి రమ్మని. మరేం పర్వాలేదు. ఆ ఇంటి తాలూకు మురికి భావాలు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ వర్షంలో తడిచి పూర్తిగా కొట్టుకుపోతాయి. బాగా తడవని. అమ్మ రాధా, నీకేమైనా మర్చిపోయిందా? ఇట్ట వర్షంలో తడుస్తూ నిలబడతావేంటి? మన ఇంటికి వెళ్దాం పదా. నేను రాను. నేను ఇంటి ఇల్లాలిని. ఆయన నన్ను ఇక్కడ నిలబడమన్నారు, నిలబడ్డాను. అమ్మో, దీనికి ఏదో పిచ్చి పట్టింది. ఎస్ఐ, మనం వచ్చిన పని కానీ. ఐఎమ్ హియర్, నో ఫియర్. రైట్, ఎవడా లోపల? అవుదా అసలు కాలింగ్, కమ్ అవుట్. యు ఆర్ అండర్ అరెస్ట్. కారణం చెప్పగలరా సార్? ఈ పిల్ల మెల్లో బలవంతంగా తాళి కట్టావంట, నానా హింసలో పెడుతున్నావంట. దీనెబ్బ అంటే 1/4 రిపోర్ట్ ఇచ్చాడు. దర్శనం అంతే, ఎక్కువగా మాట్లాడక. కానిస్టేబుల్స్ తగిలించండి వాడి చేతికి సైకిల్. కారణం లేకుండా సంఖ్యలు వేయించుకోవడానికి ఇక్కడ దద్దమ్మలు ఎవరు లేరు. సంఖ్యలు ఎవరేస్తారో ముందుకు రండి. రండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్. మే ఐ నో ఆన్ వాట్ చార్జెస్ ఆర్ యు అరెస్టింగ్ మై హస్బెండ్? చూడు సుర్రు మేడము, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడిన, పింగ్లీష్ లో మాట్లాడిన, ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా నాకు అండర్స్టాండింగ్ అయిపోయినదే. ఫార్చునేట్ గా అన్ఫార్చునేట్ గా ఈ బికేమ్ యువర్ హస్బెండ్. Did my husband give any complaint on me? Or did I? No. This is a family matter. Some third person had given complaint. అయ్యో, నీ ఎబ్బను పట్టుకుని 1/4 పట్టుకుని 3rd person, 4th person, 5th person అంటే 2 ఐస్, 2 కళ్ళు పోతాయి. Sorry, Inspector. I have no father, no mother or anybody. I have only one person. That is my husband. Understand? అయితే ఆ సంగతి మీ అబ్బకి చెప్పు. నువ్వుండా రాధా, నువ్వేం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? అవును, నాకు తల్లి లేదు, తండ్రి లేడు. నాకున్నది ఒక్కరే, అది నా భర్త. రాధా, రాధా, రాకపోతే నువ్వు చచ్చినట్టే లెక్క. రాధా. ఒరే అబ్బాయి, ఆ ఇంటిని కాదని వచ్చేసింది. నీ ముందే తండ్రిని కూడా కాదంది. సీతమ్మ వారిని అగ్ని పరీక్ష పెట్టినట్టు ఇంకా ఎందుకురా అమ్మాయిని అలా వర్షంలో నిలబెడతాం? ఇదేమన్నా బాగుంది? లోపలికి రమ్మను. రామ్మ రామ్మ రామ్మ. అమ్మయ్యా, మహాయోగి విశ్వామిత్రుల వారు ఆశ్రమంలో లేరు, బ్రతికారు. నాకు సిగ్గేస్తుంది బాబు, కళ్ళు మూసుకోండి. అయినా నేనే మీ దాన్ని అయినప్పుడు, నా తనువు మనసు అంతా మీదే అయినప్పుడు నాకు మీ దగ్గర సిగ్గెందుకు? అబ్బాయి, అమ్మాయిని ఏం చేసావురా? అది ఏదన్నా? హాయ్ బాబోయ్, అమ్మాయిని ఏదో చేసే ఉంటాడు. ఏమన్నా? ఏం లేదా, అమ్మాయికి అర్జెంట్ గా చేరుకున్నాను అంతే.
ఇంకో పార్ట్నరు అదేంటి ఇక్కడ కూకుని మొసలి కన్నీరు గరుస్తున్నావు? చూసావుగా నా కూతురు నన్ను నల్ల గుండెల్లో పొడి చేసిందయ్యా. ఆ బావని అంటే ఆ గోపిగాడి బాబుని ఈ మొసలికే వేసానయ్యా. అట్టగే ఆ గోపిగాడిని కూడా ఈ మొసలికి వేసి పారించారంటే నాకు పట్టిన శని ఎరగడైపోద్ది. మీ బావను బతికుండగానే మొసళ్ళకేసేసావా లేక సంపేసినాకేసేసావా? సంపేసినాకే. ఇదిగో పార్ట్నరు, నీ కోరికేదో నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. ఆ హార్మోనియం పెట్టిగానే లేపియాలి. ఇక చూసుకొని ఇది దాటి రారా రా. నా తడాక చూశావుగా, దమ్ముంటే మళ్ళీ దాటు. దమ్ముంటే నువ్వు దాట్రా. దాట్రా. మూలము నా మీదకు ఉసిగొలిపిన ఊర కుక్క మొహం మీద నీళ్లు చల్లి బతికించుకోండి.
శ్రయ్య నువ్వు ఉత్తి సన్నాసివయ్యా. ఈడేదో పొడి చేస్తాడని తీసుకొచ్చావు. ఆ హార్మోని పెట్టిగాడు మన కళ్ళు ముందే ఈ నోరు తడిచేసి వెళ్ళిపోయాడు. భలే ఓరండి మీరు. మీదేదో గొప్ప క్రిమినల్ బెయిన్ అనుకున్నాను, కానీ నాకంటే సన్నాసి నాయాలని అండర్స్టాండింగ్ అయిపోయినది. అసలు కథ నేను నడుపుతా, రండి. బాబు, పుణ్యం చేసుకున్న మీ కుడి పాదాన్ని ఆ పాపి పీకల మీద మోపండి. మోపండి చెబుతా. కసక్కన ఓ తొక్కు తొక్కండి చెబుతా. నెసట కార్యక్రమం ఏంటంటే ఈ మడ్ర ఆ హార్మోనియం పెట్టిగడి మీద బనాయించడమే. అమ్మ శ్రీయ, నువ్వు ఇండియాలో ఉండాల్సి కాదయ్యా. నేను అత్త పోలీస్ కుట్లు వేసుకోవడానికి టైం అయిపోయినా. పెట్టే జన్నాలండి ఎస్ఐ గారు, నా గుర్రబండ్లా మీ జీపు కూడా పని పాటలేదేటండి? ఇవాళ రాత్రి శుభ్వ అంటూ మా అబ్బాయికి శోభనం చేసుకుంటుంటే పిల్లెదురు వచ్చినట్టు తమరొచ్చారేటండి? ఫస్ట్ నైట్ చేసుకున్నా సరే, లాస్ట్ నైట్ చేసుకున్నా సరే, ఆ హార్మోనియం పెట్టిగానే ఒక లుక్ ఇస్తే లక్ అయిపోతాడు. ఇదిగో ఇంగ్లీష్ మేడమ్, టుడే నో ఇంగ్లీష్ టాకింగ్. ఫస్ట్ టైం నో ఇంగ్లీష్ టాకింగ్ ఒక అడుగు డౌన్ వెనక్కి వెళ్ళాను. ఇప్పుడు నో డౌన్, వెరీ స్ట్రాంగ్. ఇదిగో అరెస్ట్ వారెంట్. పిలువ హార్మోనియం పెట్టికండి. ఏంటమ్మా గొడవ? ఏం జరిగింది? నేను చెబుతా. దుర్మార్గుడైన మీ అబ్బాయి పాపం పుణ్యం తెలియని పులిరాజు అనే వ్యక్తిని చంపి ఈ ఊరంతటికి సన్మార్గుడైన సూర్యచంద్రరావు ఇంట్లో పడేశాడు. కాబట్టి హంతకుడైన మీ సుపుత్రుని అరెస్ట్ చేయడానికి వారెంట్తో సహా వచ్చా. ఇన్స్పెక్టర్, నేనెవరిని హత్య చేయలేదు. అనవసరంగా నా మీదకి వచ్చిన రౌడీని చావగొట్టి వాడిని ఎవరైతే నా మీద ఉసుగొల్పారో వాళ్ళింటికే వెళ్లి వాళ్లకు కానుకగా ఇచ్చొచ్చాను. ఆ రౌడీ చనిపోయాడు అంటే వాడిని మీరే హత్య చేస్తుండాలి. ఏంట్రా కూర్చావు? ఇవి ఉక్కు పిడికిళ్ళు. మీ కుట్రల్ని కుతంత్రాల్ని ఛేదించి మీ పాతకాలకి ఘాతకాలకి సమాధి కట్టకపోతే నేను గోపినే కాను. రా, అరెస్ట్ చెయ్యి. నీ భర్తను గురించి నువ్వు చెప్పిందంతా జాగ్రత్తగా విన్నానమ్మా. ఈ హత్య కేసులోంచి బయటపడాలి అని చెప్పేసంటే మీ తండ్రి సూర్యచంద్రరావు గాని ఎస్ఐ అసలే గాని ఈ హత్య మేమే చేసేమని చెప్పేసి వాళ్ళ నోటితో వాళ్ళకే చెప్పించి తీరాలి, అంతే. చూడమ్మా, నువ్వు చాలా ఇంటెలిజెంట్లే కనపడుతున్నావు. వాళ్లే మర్డరర్స్ అని ఎలాగో అర్థమైంది కదా. అంచేత నువ్వు చిన్న ప్లాన్ వేసి వాళ్ళ చేత ఈ హంతకులను తామేనని ఒక్క ముక్క నిజం చెప్పించు. ఆ తర్వాత కోర్టులో నేను దుమ్ము దులిపేస్తాను. ఇవాళ కోర్టుకు హాజరు కావాల్సిన రోజు. యువర్ ఆనర్, పులిరాజు హత్య కేసులో ముద్దాయిగా నిలబడ్డ గోపి అనే ఈ వ్యక్తి అసలు హత్య చేశాడా లేదా అని విచారించే ముందు ఇతని మనస్తత్వం గురించి కోర్టు వారికి తెలియపరచవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. అందుకని ఒకరిద్దరు సాక్షుల్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. జగన్నాథం మేస్టారు, జగన్నాథం మేస్టారు. నమస్తే సార్. జగన్నాథ మాస్టారు, ఒకప్పుడు మీరు పెన్షన్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు మిమ్మల్ని స్టేషన్ తీసుకెళ్లారు. ఇన్స్పెక్టర్ మీ మీద చేయి చేసుకోవడం చూసి ఆ సమయంలో కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న మీ శిష్యుడు ఏం చేశాడో చెప్తారా? న్యాయానికి ఆ రోజు అతను చేసిన పని. ఆల్ రైట్, మీరు చెప్పింది చాలు, ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, గోపికి ఉద్యోగం వచ్చింది అదే రోజు ఉదయం. కానీ తన పై అధికారి మీద చేయి చేసుకుని ఆ సాయంత్రమే తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. యువర్ ఆనర్, జైలర్ దుర్గారావుని ప్రశ్నించేందుకు పర్మిషన్ కోరుకుంటున్నాను. గ్రాంటెడ్. జైలర్ గారు, ముద్దాయి గోపి మిమ్మల్ని కొట్టాడు, అవునా? అందుకు సమాధానం ఆయన చెప్పనవసరం లేదు, నేనే చెబుతాను. గుడ్, చెప్పు. ఆయనే కాదు, ఆయన కానిస్టేబుల్స్ ని కూడా చెత్త కొట్టాను. అంతేకాదు,
కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఆమదాల అశ్రయ్య అనే ఇన్స్పెక్టర్ ని ఇటుకల ఫ్యాక్టరీలో పెట్టి ఎడాపెడా వాయించాను. ఇంకా చెప్పమంటారా? చాలు యువర్ ఆనర్. ముద్దాయి ఎంతటి ఆవేశపరుడో ఈసరికే మీకు క్షుణ్ణంగా అర్థమై ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఆవేశంతోనే పులిరాజుని కొట్టి కొట్టి మెడ మీద కాలేసి తొక్కి చంపి ఆ హత్యా నేరాన్ని సూర్యచంద్రరావు గారి మీద మోపడానికి పులిరాజు శవాన్ని సూర్యచంద్రరావు గారింట్లో పడేశాడు. అతను శవాన్ని మోసుకురావడం ఊరంతా చూసింది యువర్ ఆనర్. ఇక ముందు ఇటువంటి దౌర్జన్యాలు సాగించకుండా భారతీయ శిక్షాస్మృతులను అనుసరించి కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. మిస్టర్ గోపి, నీ తరఫున ఏ లాయర్ని నియమించుకోలేదు. ఎందుకని? నా తరఫున నేనే వాదించుకుందామని. అంటే భారతీయ శిక్షా స్మృతుల నెంబర్లు చెప్పే శక్తి నాకు లేకపోయినా న్యాయం అనే గొప్ప శక్తి నా పక్కన ఉంది. నిర్దోషణనే నిజం నా గుండెల్లో వెలుగుతుంది. సార్, నేను ఒకరిద్దరు సాక్షులు విచారించాలి. అందుకు మీరు అనుమతించండి. ఆల్ రైట్, ఎవరిని పిలవమంటావో చెప్పు. థ్యాంక్ యూ సార్. నువ్వేం ప్రశ్నించదలుచుకున్నావో ప్రశ్నించు. చూడండి సూర్యచంద్రరావు గారు, నేను ఆవేశపరునని తెలిసి మీ కూతుర్ని నాకెందుకు ఇచ్చారు? రామ రామ, నేను నీకు పిల్లనివ్వటం ఏంటయ్యా? ఊరంతా సోత్తండంగా నువ్వే దౌర్జన్యంగా నా కూతురు మెల్ల తాళి కట్టావు. ఆ సమయంలో ఊరంతా అక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరమే వచ్చిందా? నీకు బాగా బడితి పూజ చేయిద్దామని మేమే వాళ్ళు అక్కడికి రప్పించాం. కరెక్ట్ సార్. అయ్య బాబు జడ్జి గారు, నా మీద ఏదో ఒకటి రాసేసుకోకండి. ఊరన్నాక కచ్చలు కార్పణ్యాలు విరోధాలు ఉండటం సహజం. అట్టయ్యే అతనికి నాకు విరోధం ఉంది. తప్ప అండి? థ్యాంక్స్ సూర్యచంద్రరావు గారు. నాకు మీకు విరోధం ఉందన్న సంగతి స్వయంగా మీరే అంగీకరించారు. ఇక మీరు వెళ్ళొచ్చు. మీరు పిలవకుండానే బోన్లోకి వచ్చి నిలబడ్డారు. ముద్దాయి కావాలని కోరుకునే రెండవ సాక్షి మీరేనని మీరు ఎలా అనుకున్నారు? సారీ సార్. ఆగు సార్, ఆయన నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దయచేసి అనుమతించండి. ఎస్, ప్రొసీడ్. నేను ఆ పులిరాజుని సూర్యచంద్రరావు గారి ఇంట్లో పడేసినప్పుడు మీరు అక్కడే ఉన్నారు, అవునా? అవును. ఏంటి? డ్యూటీలో ఉండి కూడా ఆ టైంలో మీరు ఆ ఇంట్లో ఎందుకున్నారు? లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసు వాళ్ళం ఏ ఎల్లప్పుడు ఎక్కడ ఎందుకుంటామో మాకే తెలవదు. 190 ఎవ్వరాలుంటాయి. ఆ 191 ఎవ్వారంగా నన్ను అక్కడే అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదేం ప్రశ్న? నువ్వు మాకు చిక్కుకుండా పారిపోయావు. పారిపోయేంత పిరికివాడు కాదు ఈ గోపి ఇన్స్పెక్టర్. పులిరాజు బతికే ఉన్నాడు కాబట్టి నువ్వు నన్ను అరెస్ట్ చేయలేకపోయావు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు సూర్యచంద్రరావు కలిసి ఆ పులిరాజుని హత్య చేశారు. నన్ను అబద్ధం. నువ్వు నిజం చెప్తావని నిన్ను బోనెక్కించలేదు. నువ్వు చెప్పేదంతా జడ్జి గారు నమ్ముతారని కూడా నేను అనుకోవటం లేదు. నీ మాటలకి చేతలకి ఎక్కడ పొంతన లేదనే విషయం జడ్జి గారు గుర్తిస్తే చాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మిస్టర్ గోపి, నీకు ఆ సూర్యచంద్రరావు గారికి మధ్య శత్రుత్వం ఉందని, అసలే గారి మాటలకి చేతలకి పొంతన లేదని నిరూపించినంత మాత్రాన వాళ్ళు నేరస్తులు అయిపోరు. ఏదైనా జరిగితే అది జరిగిందని సాక్ష్యం ఉండాలి. నేనే హత్య చేశానని, ఆ హంతకు నేనే అని చెప్పే సాక్షులు ఎవరున్నారు? నువ్వు పులిరాజు శవాన్ని మోసుకొస్తుండగా ఊరంతా చూసి ఊరంతా చూసి పులిరాజు శవాన్ని కాదు, స్పృహ తప్పిపోయిన పులిరాజు. నువ్వు గట్టిగా వాదించినంత మాత్రాన లాభం లేదు. పులిరాజు బ్రతికే ఉన్నాడని సాక్ష్యం కావాలి. ఆ పులిరాజుతో నేను పాండవుల మెట దగ్గర పోట్లాడిన మాట నిజం. అతని బాగా చితకతన్ని ఏ సూర్యచంద్రరావు అయితే నా మీదగా అతను ఉసిగొలిపాడో ఆ సూర్యచంద్రరావు ఇంట్లో అతన్ని పడేశాను. ఆ మాట నిజం. నేను తిరిగి వెళుతుండగా పులిరాజు దాహం అని అరిచాడు. అక్కడున్న సూర్యచంద్రరావు గాని అశ్రయ్య గాని అతని గొంతులో నీళ్లు పోస్తారన్న నమ్మకం నాకు లేక నేనే వెళ్ళి అక్కడున్న జగ్గు తీసుకుని అతని నీళ్లు పట్టించాను. అతను తాగాడు. నిజంగా అతని గొంతు వెంకులు తిరిగి చనిపోయి ఉండుంటే అతను నీళ్ళు ఎలా తాగలడు, ఎలా గుట్టలు వేయగలడు? కనుక ఆ నేరం నా మీద మోపేందుకు సూర్యచంద్రరావు అసలు పులిరాజు గొంతు మీద కాలు వేసి తొక్కి చంపారు. ఇది పచ్చి నిజం. నువ్వు పులిరాజుకు మంచినీళ్లు పట్టినట్టు అతను తాగినట్టు ఏమిటి సాక్ష్యం? నువ్వు చెప్పేదానికి సాక్ష్యం ఏదైనా ఉంటే చెప్పు. ఆ ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతం ఇక్కడ లేరు. దయచేసి మీరు నాకు 2 రోజులు గడువు ఇవ్వండి. ఈ 2 రోజుల్లో నేను సాక్షిని ప్రవేశపెట్టలేకపోతే ఆ పులిరాజును నేను చంపినట్లుగానే భావించి మీరు ఏ శిక్ష విధించినా సరే మీ ఇష్టం. ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు,
మీ నాయనమ్మ ఆవిడని ఎలాగైనా సరే ఒప్పించి కోర్టుకు తీసుకురా. ఎవరమ్మాయి నువ్వు? గోపి గారి భార్యని. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం అంటే మంగళసూత్రాన్ని తెంపుకోవడానికి సిద్ధపడ్డట్టే లెక్క. ఈ ఇంట్లో చాలా మంగళసూత్రాలు తెంచబడ్డాయని తెలుసు. ఆ కీడు నాకు తగలకూడదనే మంగళ గౌరి వ్రతం చేసుకుంటున్నాను. ఆ వ్రతానికి ముత్తైదువులు పిలవడానికి వచ్చాను. ముత్తైదువులా? నీ వ్రతానికి రాదగ్గ ముత్తైదువులు ఎవరు ఈ ఇంట్లో లేరే? ముత్తైదువుగా పసుపు కుంకాలకి దూరమైన మమకారానికి మానవత్వానికి దూరం కాని పుణ్యాత్ములున్నారు. వాళ్ళు ముత్తైదుల కంటే గొప్పవాళ్ళు. నానమ్మా, ఇవాళ సాయంత్రం వ్రతం చేసుకుంటున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. అమ్మా, నువ్వు ఈ వ్రతానికి వెళ్తలేదు. వెళ్ళావు, కూతురుతో పాటు నా కన్న తల్లి కూడా చచ్చిపోయిందనుకోవాల్సి వస్తుంది. వ్రతానికి ఊళ్ళో ఎవరిని పిలవలేదా అమ్మా? నువ్వొక్కదానివి దీవిస్తే ముక్కోటి దేవతలు దీవించినట్టవుతుందని నిన్ను తప్ప మరెవరిని పిలవలేదు నాన్నమ్మ. కంటికి కనపడిన గౌరీదేవి రాధమ్మను అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా మీ గుండెల్లో పెట్టుకు పెంచిన మీ మనవరాల్ని మీరు దీవిస్తే చాలమ్మా. మా అమ్మగారు ఆశీర్వాదం తీసుకోమ్మా. నన్ను దీర్ఘ సుమంగళిగా ఆశీర్వదించున్నానమ్మా. ఏమ్మా దీవించాలని సందేహిస్తున్నారు? మీ మనవరాలు పసుపు కుంకాలతో పచ్చగా ఉండటం మీకు ఇష్టం లేదమ్మా? నా మనసుకైతే ఆ కోరిక ఉంది, కానీ నా దీవెనకి ఆ శక్తి లేదు బాబు. నానమ్మా, ఎందుకు లేదమ్మా? మా గోపి ఆవేశంతో కట్టిన తాళిని రాధమ్మ అజ్ఞానంతో తీసివేయబోయినప్పుడు మీరు అడ్డుకుని ఆపారు. తెగిపోయిన అనుబంధాన్ని తిరిగి గుర్తు చేస్తూ విడిపోయిన కుటుంబాలని మళ్లీ కలపాలనే ఉద్దేశంతో మీ మనవరాల్ని మీ ఇంటి నుంచి మా ఇంటికి పంపారు. ఇంతటి మహత్కార్యం చేయగలిగిన మీకు మీరు నిలబెట్టిన తాళిని కాపాడే శక్తే మీకు లేదంటారా? తల్లి తండ్రి లేని గోపి అబ్బాయిని మీరు దిక్కు మొక్కు లేకుండా వదిలేయటం వల్ల ఆ కర్ణుడు అనుభవించినంత దౌర్భాగ్యాన్ని మా గోపి అబ్బాయి కూడా అనుభవిస్తున్నాడమ్మా. అవునమ్మా, మీ కొడుకు మీ అల్లుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపాడని మీకు తెలుసు. గోపికి రావాల్సిన ఆస్తిని కాజేశాడని మీకు తెలుసు. అయినా ఈ నిజాన్ని మీరు ప్రపంచానికి చెప్పలేకపోయారు. గోపి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చి నా పంచన చేరాడు. వాడు నా దగ్గర ఉంటే వాడి జీవితానికి న్యాయం జరిపిస్తాడనే ఆశతో కావాలని వాడి లాకెట్టు మీ దగ్గర తాకట్టు పెట్టాను. అయినా ఏనాడు వాడి యోగక్షేమాల గురించి మీరు విచారించలేదు, వాడిని చేరతీయలేదు. వాడు మాకు దేవుడిచ్చిన బిడ్డగానే భావించాం. వాడి ఆలనా పాలనా చూడడంలో మా ముగ్గురికి ఒక ఆనందం కనిపించింది. ఆ ఆనందంలోనే మాకు పెళ్లిళ్లు కావాలని, మాకు బిడ్డలుండాలనే మాటే మర్చిపోయి ఇన్నేళ్లు గడిపేశాం. ఇంకో నిజం కూడా మీకు చెప్పాలమ్మా. చిన్నప్పటి నుంచి గోపి అబ్బాయికి తనెవరో, తనకి జరిగిన అన్యాయం ఏంటో, తనకు రావలసిన ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారో అంతా తెలుసమ్మా. అయినా ఏనాడు వాటి గురించి ఆశపడలేదు, బాధపడలేదు. మరంత గొప్ప మనిషికి ఉత్తి పుణ్యానికి ఉరిశిచ్చపడితే మీ మనవరాలు విధవరాలైపోద్ది. అప్పుడి రాధమ్మ తల్లి పసుపు కుంకాలు ఎలా సరిపోయాలో, తాళిబొట్టు ఎలా తెంచాలో బ్రహ్మచార్యత్వం మాకు తెలియదమ్మా. ఆ తతంగం అంతా మీరే దగ్గరుండి జరిపించాలి. వీళ్ళ నుంచి మానవత్వాన్ని నేర్చుకున్న మనిషిగా రేపు నేను కోర్టులో చెప్పబోయే నిజమే ఈ మాంగళ్యాన్ని నిలబెడుతుందమ్మా.
రావటం లేదా? ముందుకు వెళ్ళిపోయావు, సరిగ్గా కూర్చో. అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మీ నాయనమ్మ గారిని నిజంగా నిండు మనసుతో ప్రేమించిన మనిషి నీ చేతుల మీదుగానే ఈ పని కూడా పూర్తి చేయి. ఆయన తప్పకుండా వస్తారు, ఆ నమ్మకం నాకుందండి. ఆ నమ్మకం నీకుంటే చేతగాని వాళ్ళ చేతులు కట్టుకుని నా ఎదురుగా నిల్చోవటం దేనికి? వెంటనే మన బలగాన్ని తీసుకుని శ్మశానానికి వెళ్ళు. ఆ గోపిని పట్టుకో. ఎస్ సార్. ఏమిటా ఏడుపులో? ఇంతకెవరు? సూర్యచంద్రరావు పంపితే వచ్చాను. అవును, సంస్కారం లేని తల్లికి దాన సంస్కారం చేయడం ఎట్టలేక అదేదో నన్నే చేయమని కిరసనాలు అగ్గి పెట్టేసి పంపించారు. సూర్యచంద్ర గారు మనుషుడు ముందు చెప్పలేదే? కానీ కానీ తొందర కానీ. నన్ను ఆడ చెప్పనిచ్చా? తొందర కానీ. గోపి బాబు ఆ బంట్లో ఉన్నాడు. అబ్బాయి పోలీసులు. అట్టమ్మా, అయ్యో అగ్గిపెట్టి బండ్లో మర్చిపోయాను. ఇటు ఇయ్యమ్మా. వద్దండి, ఎవరి చేత్తో తలకొరి పెట్టాలో వాళ్ళ చేత్తోనే పెట్టాలి, లేకపోతే రుణాల బంధ తీరదు. ప్రత్యక్ష సాక్షి పేరుతో నీ చావుకు నేను కారకునయ్యాను. నన్ను క్షమించు. నా ఇంటి చుట్టూ 100 పోలీసులు కాపలా ఉంచుతారని ఆ ఇన్స్పెక్టర్ అశ్రీ గారు చెప్పారా? ఎక్కడ తెచ్చాడు రాడు? ఈలోగా మమ్మల్ని ఏర్పాటు చేశాం కదా సార్. ఎవరైనా చంపాలో చెప్పండి. మా అమ్మకి అంత్యక్రియలు జరిపించేశాడంట. నాకు అంత్యక్రియలు జరపడానికి వచ్చేస్తున్నానని ఫోన్ చేశాడు రా గోపి గారు. వచ్చేస్తున్నారా? ఆ అంత్యక్రియలు జరిపించండి. శ్రేయ
సమయానికి వచ్చేసావు. వస్తరా. పోయి మోసం చెయ్యటం నీకొక్కడికే తెలిసిన విద్య కాదురా. అదే మోసానికి నేను దిగజారితే నీ బతుకు చూస్తుండా. కార్లు మందలుగా వెళ్ళాయి. అవి కదిలేయా? మందలుగా కార్లే కాదు సార్, మందలుగా కాలంలో జనం కూడా ఉన్నారు. కావాలంటే పైకి వెళ్ళి చూడండి. కార్లు మందలు జనం ఉన్నారు. ఏంటంటే వంటశాల మీదకి మిడతల దండ వచ్చినట్టు మీ పోలీసులు అంతా ఒకేసారి వచ్చారు. ఏమన్నా కిరికిరియా? మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ఫుల్ పవర్ తో వచ్చాం. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాలంటే ఈ ఊరు జనాభా 7,500. మీ జీపులు 5 సాలం. ఇంతకీ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పనే లేదండి. జైల్లోంచి తప్పించుకున్న గోపి మీలో ఉన్నాడని మా నమ్మకం. బాలే కనిపెట్టేశారండి. నేనేనండి గోపిని. నేనండి గోపి, నన్ను అట్టుకెళ్ళండి. అబ్బా నేనే గోపిని, నన్ను అట్టుకెళ్ళండి. నేనే గోపి. ఇంతవరకు అది కేవలం ఇసుక బస్తా మాత్రమే. ఈ క్షణం నుంచి అది నీ ఆయుర్దాయం. అందులోని ఇసుక కిందకు రాలటం అంటే క్షణం నీ ఆయుర్దాయం తరిగిపోతున్నట్టే లెక్క. నూరు గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు చచ్చినట్టు ఎంతో మంది హత్య చేసిన నీ ప్రాణాలు ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాయి. అమ్మో, ఇసుకంత కాలిపోతుంది. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలి అంటే నువ్వు చేసిన నేరాల గురించి నీ నోటితో నువ్వే చెప్పాలి. అయితే చెప్పు, మా నాన్నను చంపించావు. నేనే, కానీ ఆ పని చేసి చాలా ఏళ్ళు అయిపోయిందిగా. ఇంకా గొడవ వదిలే. ఆ గొడవ వదిలేసిన ఇంకా 2 హత్యల గొడవ ఉందిగా. పులిరాజును చంపిందెవరు? కాలిపోతుంది. చెప్పు. బాబోయ్, పులిరాజును చంపిందెవరు? గారి పేక మీద కాలేసి తొక్కి చంపింది నేనే. కానీ అలా తొక్కమని చెప్పింది, నా చేత తొక్కిచ్చింది ఆయన రాత్రి. మా అమ్మమ్మని, అదే నీ కన్న తల్లిని. మమ్మల్ని చంపని చెప్పింది, చంపించింది కూడా ఆశ్రయగాడే. మీరే నిజమైన హంతకులని నీ నోటితో నువ్వు చెప్పిన ఈ సాక్ష్యం చాలు నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి. సాక్షికం దొరికిందని సంబరపడిపోక నన్ను నిరికించడానికి నీ తరం కాదు కదా, నీ అమ్మమ్మ తరం కూడా కాదు. దిస్ ఈజ్ అసిరియా. సమయానికి వచ్చావు. నాతో మన రహస్యాలన్నీ చెప్పించేసి ఆ టేప్ రికార్డులు రికార్డింగ్ చేసేశాడు.
వాడు రికార్డింగ్ చేస్తుంటే నువ్వు డాన్సింగ్ చేస్తున్నావా? ఉరికము ఎక్కాల్సి ఉసుకొని బెదిరిస్తుంటే నువ్వు చేసిన మద్దలో నాకు బాగుందన్న సంగతి నీకు చేస్తావా? పాలకోవా నాయాలా? ఓ పక్క నన్ను అర్తిగల్లాగా ఏలాడి తీసేసి మొసళ్ళకి వేసేస్తానంటారయ్యా. నిన్ను మోసాళ్ళకేసే ఛాన్స్ ఆడికిందుకు ఇస్తాను, నేనే వేసేస్తాను. హార్మోనియం పెట్టి నీ దగ్గర నుంచి క్యాసెట్ ఎలా రాబట్టుకోవాలో ఈ అవధాన శ్రీకు బాగా తెలుసురా. రాజును సంపడంలోను నీ అమ్మమ్మను సంపడంలోను నా హ్యాండ్ ఉందని వాడు చెప్పిన మాటన్ని ఈ క్యాసెట్ లో ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నావు. ఇదిగో చివరికి ఆ సూర్యచంద్రరావును కూడా నేనే చంపాను. ఇప్పుడు నీ కాడ ఏ సాక్ష్యం లేదు. ఈ మర్డర్ కేసు కూడా నీ మీదే ప్రయాణం చేస్తాను. దట్ ఈస్ అవతార అశ్రయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎక్కడికి పోతాయి యాదారు అశ్రయ్య చేతులు చిక్కా. నమస్తే. అబ్బా, మన బెటాలియన్ వచ్చేసారన్నమాట. సార్, ఈ అవతల వ్యక్తి ఆ హంతకుడు పట్టుకున్నాం. అది హంతకుడు, అరెస్ట్ చేయం. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. మన డిపార్ట్మెంట్ కి మంచి పేరు తీసుకొచ్చారు సార్. ముందు ఈ ఇన్స్పెక్టర్ అశ్రయ్యను అరెస్ట్ చేయండి. నేనే తప్పు చేశాను సార్, నన్ను అరెస్ట్ చేస్తున్నారు. నువ్వేం తప్పు చేశావా? నీకంటే ఆ గోపి చాలా తెలియని వాడు. నువ్వు ఈ మాట అంటావని చెట్టుకో మైకు పుట్టుకో స్పీకర్ అరేంజ్ చేశాడు. ఖైదీ నంబర్ 786. మిస్టర్ గోపి, ఆ నెంబర్లోనే ఉందయ్యా ఈ పవిత్రత. ఆనాడు నువ్వు యూనిఫారం విసిరి కొట్టి వెళ్ళినప్పుడు కొంతవరకే అర్థమయ్యావు, ఈనాడు పూర్తిగా అర్థమయ్యావు. యు ఆర్ రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. చలిగాలి కొట్టిందమ్మా అందుకో